పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం. నిన్న నిరుద్యోగ మార్చ్ తలపెట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముట్టడిని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తలపెట్టింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థులపైన ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టి అణచివేసి అందరినీ కూడా అరెస్ట్ చేసింది. సో ఇదేనా ప్రజాపాలనలో ఎవరైనా నిరసనలు తెలుపుకోవచ్చు, స్వేచ్ఛగా తమ డిమాండ్లు అడగవచ్చు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ తమపై పోలీసుల ఉక్కుపాదం మోపే విధంగా, తమ వాయిస్ను అణచే విధంగా ఎందుకు ప్రయత్నించింది? ఇదేనా ప్రజాపాలన అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నిలబెట్టుకునే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు నిరుద్యోగులందరూ కూడా. బాలరాజు గారు, నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ప్రోగ్రాం తీసుకుంటే అక్కడ పోలీసులు అడ్డుకొని అందరినీ అరెస్ట్ చేశారు. సో వాళ్ళ కనీస నిరసన తెలిపే హక్కు అనేది దాన్ని ఎందుకు వాళ్ళు కనీసం పరిగణలోకి తీసుకోలేకపోయారు? ప్రజాపాలనలో అన్ని నిరసనలు చెప్పుకోవచ్చు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా ఎందుకు వ్యవహరించింది? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, నిన్న మేము కూడా గోషామాల్ స్టేడియానికి మేము కూడా వెళ్ళాం. మాజీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళం. గతంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉస్మాన్ షీట్లో పనిచేసిన వాళ్ళుగా డెఫినెట్గా ఏదైతే నిరుద్యోగులు నిన్న చేస్తున్నటువంటి ఏదైతే ఆ దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ముట్టడులు కావచ్చు, శాంతియుత ర్యాలీలు కావచ్చు, అవి న్యాయమైన డిమాండ్లు అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటే, ఆ న్యాయమైన డిమాండ్ల అమలు కోసం చేస్తూ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియంలో పెట్టారు. గోషామాల్ స్టేడియంలో పెట్టడమే కాక ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టడమే కాక వాళ్ళు అంగీలు, కొంతమంది విద్యార్థులు అయితే జనరల్గా అంగీలని చినిగి ఉన్నాయి మేము పోతాకనే, కొంతమంది చేతుల మీద గాయాలై ఉన్నాయి, కొంతమంది కాళ్ళ మీద గాయాలై ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఒక మందలో తోలినట్టు ఆ గోషామాల్ స్టేడియంలో 1000 మందిని తోలారండి. ఆ 1000 మంది దగ్గరికి మేము వెళ్తూ ఉంటే ఏదైతే ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు, నేను, అదేవిధంగా మేడి రాజీవ్ సాగర్ గారు, అనిల్ కుర్మాచలం గారు, అదేవిధంగా తాతమ్మద్ గారు, ఎమ్మెల్సీ గారు, పల్లె రవికుమార్ గారు వెళ్ళాం. మేము అందరం వెళ్ళిన సందర్భంలో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. అరే కాదండి, నిరుద్యోగులు ధర్నా చేసినారు, వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు అవి మీరే చెప్పినారు. గతంలో వారు చేస్తున్న డిమాండ్లకు వాళ్ళు అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయితే వాళ్ళకు ములాఖాత్ కోసం వస్తున్నాం, కనీసం పరామర్శకు వస్తున్నాం అంటే మీరు వచ్చే అర్హత లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని మాట్లాడిన సందర్భం ఉంది. అప్పటికి మా మీద తోపులాటైతే మేము లోపలికి వెళ్ళి నెట్టేసుకొని వెళ్ళి చూసేసి వచ్చాం. వారు ఏం చెప్పారు? నిరుద్యోగులతో మేము మాట్లాడాం. 1000 మంది నిరుద్యోగులు అక్కడ ఉన్నారు, వారందరితో మాట్లాడాం. ఏం మాట్లాడారు సార్? ఎలక్షన్ సమయంలో ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో వాళ్ళే సమక్షంలో రాస్తారు కదా. వారి సమక్షంలో రాసిన మేనిఫెస్టోలు ఏం చెప్పినారు? 1:100 సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇంటర్వ్యూ పిలుస్తామని చెప్పినారు. మరి వాళ్ళు ఎందుకు మాట మారుస్తున్నారని అడుగుతా ఉన్నారు. రెండోది, ఏదైతే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాతకి ఏం చెప్పినారు వీళ్ళు? ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాతకి మా ప్రభుత్వం వస్తే 2000 గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచుతామని చెప్పినారు. అదే గ్రూప్ 2 సంబంధించి 3000 వేస్తామని చెప్పినారు. గ్రూప్ 4 సంబంధించి అనేక ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు. అదేవిధంగా డిఎస్సి సంబంధించి మెగా డిఎస్సి వేస్తాము, ఖచ్చితంగా 25,000 ఉద్యోగాలు తక్కువకుండా వేస్తామని చెప్పినారు. కానీ ఈరోజు 11,000 మాత్రమే వేసినారు. అదేవిధంగా నిరుద్యోగ గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. 7,000తో 6,000తో వేసినారు గత ప్రభుత్వం. వీళ్ళేం చేసినారు? మళ్ళీ 6,000 కలిపి 11,000 వేసినారు. కానీ నిరుద్యోగుల డిమాండ్ ఏంది? ఆ రోజు మేము ఎలక్షన్ సమయంలో మీరు మేనిఫెస్టోలో పెట్టినారు, మీరు 25,000 ఉద్యోగాలు తగ్గకుండా మెగా డిఎస్ వేస్తామన్నారు, ఎందుకు వేస్తలేరని అడిగినారు. అదే నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని మీరే చెప్పినారు. ప్రియాంక గాంధీ గారు ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే యూత్ ఫెస్టివల్కి వచ్చినారు, ఆ యూత్ సంబంధించినటువంటి మీ సమావేశానికి వచ్చేసి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఎందుకు అసెంబ్లీలో మరి ఒకవైపు బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మరొకసారి శ్రీధర్ బాబు గారు ఇస్తామని చెప్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి మీద నీ యొక్క స్టాండ్ ఏందో చెప్పని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది రాజేష్ గారు, 200 రోజులు అయిపోయింది, ఇంకా 165 రోజులు మాత్రమే ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఈ డిమాండ్లతో నిన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. వారు కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర ఏం లేవు, మారణాయుధాలు లేవు, లేకపోతే శాంతియుత పద్ధతిలోనే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో రాసిన అంశాలని అమలు చేయమని కోరితే ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం ఏంటండి? ఏమన్నారు? కంచెలు ఉండవు, ప్రజాపాలనలో కంచెలు ఉండవంటే అన్ని ఆఫీసుల దగ్గర ముళ్ళ కంచెలు ఉన్నాయి. ప్రజాపాలన బాహుబలి బార్కేడ్లు వచ్చినాయి, అప్పుడు బార్కేడ్లు ఉండే. బాహుబలి బార్కేడ్లు అంటే ఒక బార్కేడ్ పైన పోలీసులు నిలబడి చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా టీజీపీఎస్ కార్యాలయం మేము కూడా వెళ్ళి చూసాము. బాహుబలి బార్కేడ్లను పెట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారండి.
మీ పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నారండి? వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది ఇష్టం వచ్చినట్టు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయం ఉన్నది, ఆలయంలోకి పోలీసులు బూట్ల కాళ్ళతో పోయి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకు ఆలయ మర్యాదలు తెలియవు, దేవుడంటే గౌరవం లేదు. కంచెలు బారికేడ్లు ఇవన్నీ ఏమి ఉండవు ప్రజాపాలనలో అన్నారుగా. ప్రజాపాలనలో కంచెలు ఏమన్నారు కదా, అన్ని ఆఫీసులు కంచెలు ఏర్పడ్డాయి, అన్ని ఆఫీసులు బారికేడ్లు ఏర్పడ్డాయి, బాహుబలి బారికేడ్లు వచ్చినాయి, కొత్త బారికేడ్లు వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఈ యొక్క అరాచక పాలనది, నియంతృత్వ పాలనది, ఇవాళ నిరుద్యోగులు అన్యాయం చేసే పాలనది, కొంత ప్రజాపాలన కాదు ఇది, ఇది ప్రజాకంటక పాలన. మా కేటీఆర్ గారు చెప్పినట్టు 100% ఇవాళ నిరుద్యోగులుగా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఆ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీగా మా సంఘీభావం ఉంటుంది. డెఫినెట్గా వారి ఆందోళన భాగస్వామ్యం అవుతాం. శ్రీనివాస్ గారు, ఎక్కడెక్కడ మొన్నటి నుంచే జిల్లాలో అందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు చాలా మందిని. అయినా కూడా ఇన్ని నిర్బంధాలను దాటుకొని నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి చాలా మంది నిరుద్యోగులు చేరుకున్నారు. సో మేము టెర్రరిస్టులమా, కొలువులు అడిగితే మా పైన కేసులు పెడతారా అంటూ నిరుద్యోగులు చాలా తీవ్రంగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు అన్న బాలరాజు అన్న గారికి ఉద్యమ వందనాలు. అంటే మొదట చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నదో ఆ లక్ష్యం భాగంలోనే ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తున్నారు. ఆ లేవనెత్తే ప్రశ్నలు, లేవనెత్తే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామికమైనవి. ఎందుకంటే ఈరోజు నిన్నగాక మొన్న వారం రోజులు ఒక విద్యార్థి నాయకుడు దీక్ష చేసిండు. ఆ విద్యార్థి నాయకు ఎవరు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ గెలుపు కోసం కాలుకు బల్బం కట్టుకొని ఊరూర తిరిగి మొత్తము కాంగ్రెసే గెలవాలి, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పుకుంటూ తిరిగి గెలిపించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నారో, ఏదైతే హౌజులో అసెంబ్లీలో ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1:100 చేయండి అని అప్పీల్ చేసిండో, ఏ డిమాండ్లు అయితే పెట్టుకున్నారో ఆ డిమాండ్లు అమలు పరచమని ఈరోజు ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నాయకు నిరాదీక్ష చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఈరోజు ఒక 6 నెలల్లోనే మీరు పెట్టుకున్న లక్ష్యాలు, మీరే 100 రోజులని లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీరు డిమాండ్లను చేయకుండా, నోటిఫికేషన్ లేయకుండా ఎటువైపు తీసుకుపోతున్నారు? ఈ ఫోటోలు ఏవైతున్నాయో ఈ ఫోటోలు 10 ఏళ్ళలో ఒకప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, లాఠీల దెబ్బలు, తూటాల దెబ్బలు, తూటాల మోతలు ఇక్కడ జరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత మనం అవునన్నా కాదన్నా ఈరోజు ఒక్క రైతు కూడా చనిపోయే పరిస్థితులు, ఒక్క తూటా కూడా ఒక్క ఎన్కౌంటర్ జరగలే. ఒక్క ఎన్కౌంటర్ ఈ 10 ఏళ్ళలో జరగలే. విద్యార్థులు ఎప్పుడు ధర్నాకు వచ్చే పరిస్థితి లేదు. ఏం కావాలనో అది చేసుకుంటూ పోయింది ప్రభుత్వం. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన లక్ష్యాన్ని, మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు పని చేయకుండా పోవడం కారణం ఏంది? ఏమి ఇబ్బంది జరుగుతుంది? మీరే మేనిఫెస్టో రాశారు కదా మిత్రులు అన్నట్టు, మీరే పెట్టుకున్నారు కదా. 4,000 ఉద్యోగ భృతి కూడా మీరే ఇస్తారని చెప్పారు కదా. ఆ సమయంలో మీలాంటి సీనియర్ జర్నలిస్టు, అయ్యా మరి బడ్జెట్ ఎక్కువైపోతుంది, తులం బంగారం అంటారు, 4,000 అంటారు, అయ్యా వాళ్ళకు మా అక్క చెల్లెళ్ళకు 2,500 అంటారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తామంటే వాళ్ళు ఏం చెప్పారు? సమాధానం చాలా శాస్త్రీయమైన సమాధానం చెప్పారు. మేము ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం, మాజీ RBI గవర్నర్లతో మాట్లాడుతున్నాం, అమర్త్య సేన లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళందరితో మాట్లాడి మేము పొందుపరుస్తున్నాం తప్ప మేమేం లేదని చెప్పారు. అయినాక ఏమన్నారు? అప్పుల గోలని పెట్టారు. నేనేమంటున్నా, మీరు ఏవైతే చెప్పిండ్రో అవి చేయకుండా ఈరోజు విద్యార్థుల మీద నిర్బంధం వ్యక్తం చేసి, ఈరోజు విద్యార్థులు వచ్చారు, రేపు రైతులు వస్తారు, రైతు బంధు పడపోతే రేపు అయ్యే వాళ్ళు వస్తారు, వాళ్ళ పింఛన్లు 2 నెలల పింఛన్లు ఎగ్గొట్టిండ్రు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పుకునే హక్కు ఇవ్వాలి. మీరు ఇచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో దాన్నే అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వచ్చి ఫోటో దిగిన LB స్టేడియంలో ఎవరు కాదని లేదు. ఎవరు ఏమనుకున్నారో ప్రజలు అనుకున్నారు, ఏం చేయాలని చేసుకుంటూ ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు ఇచ్చిన లక్ష్యాన్ని పెట్టకుండా ఎటువైపు తీసుకుపోతున్నావు? మరోవైపు విద్యార్థులను ఏ కాషన్ చేయదలుచుకున్నావు? ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మేము గుర్తు చేయాలి. ఎవరైతే బుద్ధిజీవులు గత 10 ఏళ్ళు గత ప్రభుత్వము ఏదైతే చేస్తలేరు అని ప్రజాస్వామిక బద్ధంగా ప్రజా గొంతుగాని మాట్లాడిన బుద్ధిజీవులు, మేధావులు ఉన్నారు. ఆ మేధావులు కూడా ఇప్పుడు మాట్లాడాలి. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు కదా. ఈ తెలంగాణ బిడ్డల వైపు మాట్లాడినప్పుడు పదవుల కోసము, అవసరాల కోసము, వ్యక్తిగత అవసరాల కోసము మేము మేధావులమని, మేము ప్రజాస్వామికవాదులమని, మేము ఉద్యమకారులమని అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఈ విద్యార్థుల మీద దాడి ఏ విద్యార్థి అయినా విద్యార్థి, అది ఇంకో పాట, ఎల్లే పాట, మల్లే పాట కాదు, లెక్క కాదు. విద్యార్థి తెలంగాణ బిడ్డ. ఆ తెలంగాణ బిడ్డ మీద లాఠీ ఎత్తినప్పుడు 10 ఏళ్ల క్రితం లాఠీ చార్జ్ చూసినాము, లాఠీ దెబ్బలు చూసినాము, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చూస్తున్నాం.
అప్పుడే ఎందుకు ఆగమాగం అయిపోతుంటారు పోలీసులు కూడా. కానీ ఇప్పుడు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే లక్ష్యాన్ని మీరు పెట్టినరో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ప్రజాస్వామిక అవకాశం ఉందో ఆ గొంతును విప్పుతారు, విపక్షాలు విప్పుతాయి, ఉద్యమకారులు విప్పుతారు, విద్యార్థులు విప్పుతారు, రేపు అందరు విప్పుతారు. అది యాక్సెప్ట్ చేయకుండా ఏదో నిర్బంధం చేస్తానంటే ఉద్యమం మరో రూపం పట్టాల్సి వస్తుంది. ఆ ఉద్యమంలో మీరు నిలబడాల్సి వస్తుంది, అక్కడ కలబడాల్సి వస్తుంది. మీరు ఏదైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తే ప్రజాకోర్టులో తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామికబద్ధంగా మీకు మంచి సీట్లు ఇచ్చారు, 64 సీట్లు, పరిపాలించండి, డిమాండ్లు చేయండి. ద హ్యాబిట్ టు తెలంగాణ పీపుల్ కదా. నిన్న విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి కార్యక్రమం పైన ముఖ్యమంత్రి స్పందించారు. నోటిఫికేషన్లు మార్చితే మొత్తం పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది, దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు అవన్నీ కూడా సాధ్యపడవనేది ఒకటి చెప్తున్నారు. దాంతోపాటుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత అప్పుడు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామనేది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. అంతదాగా మోసం ఇలా నిరుద్యోగుల నోట్లలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ప్రజాకంటక పాలన, ఇది ప్రజాపాలన చెప్పినారు కదా, ప్రజాకంటక పాలన చెప్పవచ్చు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి వారు న్యాయమైన డిమాండ్ల కోసం వారు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ప్రజాపాలనలు ఏమన్నారు, ఎవరైనా దరఖాస్తు ఇవ్వచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజాపాలనలో అక్రమ అరెస్ట్ ఏంటి, ప్రజాపాలనలో అక్రమ నిర్బంధాలు ఏంటి, ప్రజాపాలనలో ఈ బారికేళ్ళు ఏంటి, ప్రజాపాలనలో ఈ ముళ్ళ కంచెలు ఏంటి, ప్రజాపాలనలో మా విద్యార్థి నాయకులు నిన్న గెలు శ్రీనివాస్తో పాటుగా తుంగబాలు మిగతా విద్యార్థి నాయకత్వం అంతా ఆ ఆందోళన చేస్తే బొల్లారం పిఎస్లో పెడితే మేము చూసి పరామర్శించి వచ్చినాం. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని, భార్యాభర్తలను చూడకుండా కూడా ఉద్యోగానికి పోతున్న భార్యాభర్తలు కూడా మీరు కూడా నిరుద్యోగుల కోసం ఆందోళన చేసి చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం, దేవుని గుళ్ళోకి బూట్లు వేసుకొని పోలీసులు పోయి అరెస్ట్ చేయడం, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం. 1000 మంది విద్యార్థులు నిరుద్యోగులు గోషామాల్ స్టేడియంలో ఉంటే మేము వెళ్ళాం. మరి ఏంది మీరు విడుదల చేస్తుంటారు పోతారంటే మేము పోమంటారు వాళ్ళు. ఎందుకు పోతాం, మేము ఇక్కడనే ఉంచుకోని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి రాజకీయాలు అంటగడతా ఉన్నారు. మరి అలా ఇంతకుముందు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఎవరైతే బుద్ధిజీవులు అనుకున్నారు, ఎవరైతే మేధావులు అనుకున్నారు, ఎవరైతే మేమందరూ ప్రజా సమస్యల పట్ల స్పందిస్తాం అనుకున్నారు, మేమైతే ఉద్యమకారులమని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఉన్నారో ఇలా కోదండరామ్ గారు మాట్లాడాలి. అయ్యా కోదండరామ్ గారు నువ్వు ఎమ్మెల్సీతో సరిపోతుందా? నీ ఎమ్మెల్సీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్సీ కోసం తెలంగాణ నిరుద్యోగుల యొక్క జీవితాలను ముడిపెడతావా? నువ్వు నిరుద్యోగులతో ఆడుకుంటావా? ఇవాళ ఎమ్మెల్సీ గారు మాట్లాడాలి, కోదండరామ్ గారు మాట్లాడాలి, మా తీర్మార్ మల్లయ్య మాట్లాడాలి, అదేవిధంగా బల్మూరి వెంకట్ మాట్లాడాలి. అంటే బల్మూరి వెంకట్ ఉద్యోగం వచ్చింది కదా, గతంలో అన్నారు కదా మీ ఉద్యోగాలు వచ్చినాయి బీఆర్ఎస్కి, మా ఉద్యోగాలు మర్చిపోయారు అన్నారు కదా. అయ్యా బల్మూరి వెంకట్ నీకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది కాబట్టి మా నోరు ఇప్పుతలేవా? అయ్యా తీర్మార్ మల్లయ్య నీకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చి నువ్వు నోరు ఇప్పుతలేవా? ఇలా కోదండరామ్ గారు మీరు మేధావని మాట్లాడతారు, ప్రొఫెసర్ అని మాట్లాడతారు, తెలంగాణ ఉద్యోగకారులని మాట్లాడతారు, ఒక్క ఎమ్మెల్సీ తోటి తెలంగాణ నిరుద్యోగులతో ఆటలాడుకుంటాను ఎందుకు మాట్లాడవు? ఈ అక్రమ నిర్బంధాలపైన మాట్లాడాలి, అక్రమ అరెస్టులపైన మాట్లాడాలి, విద్యార్థుల లాటరీ ఛార్జ్ పైన మాట్లాడాలి, విద్యార్థులను బైండోర్లపైన మాట్లాడాలి. ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మీరు న్యాయబద్ధమైన డిమాండ్లు కావా? మీరు చెప్పిన డిమాండ్లు కావా? మీరు వేస్తున్న ఉద్యోగాలు కావా? మీరు వేస్తున్న నిరుద్యోగ చేసి పేరుతో ఏదైతే గతంలో ఆందోళన చేయించింది మీరు, ఇలా నిరుద్యోగ చేసి పేరుతోటి తెలంగాణ విద్యార్థులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తూ ఉంటే దాని వెనకాల రాజకీయం ఉందని మాట్లాడతారు. ఆయన లేవా గుర్తు సార్? ఆయన కోర్టు గుర్తు రాలేవా? ఆయన నోటిఫికేషన్ గుర్తు రాలేవా? ఎట్లా చేస్తున్నారు? మీరు చెప్పారు కదా ఎలక్షన్ మేనిఫెస్టో సమయంలో చెప్పినారు 1:100 మేము పిలుస్తామని చెప్పినారు. ఆ రోజు సాధ్యం కాని బీఆర్ఎస్ చెప్తే మీరు రాజకీయం చేసింది మీరు. ఆ రోజు 1:100 కాంగ్రెస్ పార్టీ పిలుస్తామని చెప్పినారు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు, గ్రూప్ 4 పెంచుతామని చెప్పినారు, మరి ఇలా నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. మరి ఇలా అదేవిధంగా సార్ 46 జీవో పైన చేయని రాజకీయం లేదు. ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి వెళ్ళడం, డిఆర్ఎస్ పైన టీఆర్ఎస్ పైన అదే కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మేము చేస్తామని చెప్పడం. అయ్యా బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? నువ్వు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కదా. అయ్యా కోదండరామ్ ఎక్కడ పోయినావు? అయ్యా తీర్మానం మళ్ళీ ఎక్కడ పోయినావు? ఇవాళ మేము ప్రశ్నిస్తాను టీ న్యూస్ ద్వారా. శ్రీనివాస్ యాదవ్ గారు, సో నిజంగా అంటే ఇప్పుడు అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు మేధావులు కావచ్చు, లేదంటే ఇప్పుడు పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అనేది అన్న చెప్పినట్టు వాళ్ళందరూ రావాలి, వాళ్ళతో పాటు రాహుల్ గాంధీ కూడా రావాలి. ఎందుకంటే అశోక్ నగర్ పోయిండు కదా, ఛాయ్ తాగిండు కదా, అశోక్ నగర్ అంతా తిరిగిండు కదా, మరి ఏం సంగతి చెప్పాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం నేను నిరుద్యోగులతో మాట్లాడి అశోక్ నగర్ లైబ్రరీ పోయిండు కదా, అశోక్ నగర్ చివరిసారి పట్టుకొని తిరిగిండు కదా, మరి ఇప్పుడు వీళ్ళు ఆడికే పోయి మరి కూర్చొని మాట్లాడాలి. నేనేమంటున్నా, వాదన ఇచ్చి ఒక మాట ఇచ్చి ప్రజలు ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి రావచ్చు,
కానీ ఇప్పుడు నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఏదైతే ఏఐసిసి ఉందో, ఏదైతే పీసీసీ ఉందో, రాహుల్ గాంధీ కమ్ టు అశోక్ నగర్ లైబ్రరీలో విద్యార్థులతో కూర్చొని మాట్లాడు. ఎక్కడెక్కడ నువ్వు టాప్ ఇమేజ్ రేషా వేస్తున్నావు కదా, తెలంగాణ విద్యార్థులతో కూర్చొని మాట్లాడు. ఇబ్బంది ఉంది, నువ్వు అఫీషియల్గా దేశంలో కూర్చొని మాట్లాడితే తప్పేముంది? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రజల వద్దకు పోవద్దని ఏం లేదు కదా. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయితే నీ ముఖ్యమంత్రి ఉన్నాడో, నీ ముఖ్యమంత్రిని పట్టుకుని రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాకు పోవాలి, లేదా అశోక్ నగర్లో ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ బాధ, వాళ్ళ ఆకలి, వాళ్ళ ఛాయ్ పైసలు లేకుండా ఆడ చదువుకుంటున్నారు. ఒక పూట తిని 2 అట్టి పనులు తిని చదువుకుంటున్నారు. కావాలంటే మనం ఇదే టీ న్యూస్ మైకు పట్టుకొని కెమెరా పెట్టుకొని పోతే ఆ విద్యార్థుల ఆకలి గోస తెలుస్తుంది. ఛాయలు 2 ఛాయలు తాగి ఆకలి చంపుకొని చదువుతున్నారు. నేనేమంటున్నా, మిమ్మల్ని ఏం అడిగినరా? ఎమ్మెల్సీలు అడిగినరా? ఎమ్మెల్యేలు అడిగినరా? మీ సీట్లలో అడిగినరా? ఉద్యోగాలు ఏదైతే ఇస్తానన్నారో, మీరు మాట ఇచ్చిండ్రో, మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, మీ గెలుపు కోసం వాళ్ళు ఊరూరా కాలుకు బల్పం కట్టుకొని తిరిగి మిమ్మల్ని గెలిపించిండ్రో, వాళ్ళకు 25,000 ఉద్యోగాలు డిఎస్సీ వేయమంటున్నారు. అంతే కదా. కాంగ్రెసే గెలవాలి, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పుకుంటూ తిరిగి గెలిపించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నారో, ఏదైతే హౌజ్లో అసెంబ్లీలో ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1:100 చేయండి అని అప్పీల్ చేసిండో, ఏ డిమాండ్లు అయితే పెట్టుకున్నారో ఆ డిమాండ్లు అమలు పరచమని ఈరోజు ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నాయకు నిరాదీక్ష చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఈరోజు ఒక 6 నెలల్లోనే మీరు పెట్టుకున్న లక్ష్యాలు, మీరే 100 రోజులని లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీరు డిమాండ్లను చేయకుండా, నోటిఫికేషన్ లేయకుండా ఎటువైపు తీసుకుపోతున్నారు? ఈ ఫోటోలు ఏవైతున్నాయో, ఈ ఫోటోలు 10 ఏళ్ళలో ఒకప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, లాఠీల దెబ్బలు, తూటాల మోతలు ఇక్కడ జరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత మనం అవునన్నా కాదన్నా ఈరోజు ఒక్క రైతు కూడా చనిపోయే పరిస్థితులు, ఒక్క తూటా కూడా ఒక్క ఎన్కౌంటర్ జరగలే. ఒక్క ఎన్కౌంటర్ ఈ 10 ఏళ్ళలో జరగలే. విద్యార్థులు ఎప్పుడు ధర్నాకు వచ్చే పరిస్థితి లేదు. ఏం కావాలనో అది చేసుకుంటూ పోయింది ప్రభుత్వం. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన లక్ష్యాన్ని, మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు పని చేయకుండా పోవడం కారణం ఏంది? ఏమి ఇబ్బంది జరుగుతుంది? మీరే మేనిఫెస్టో రాశారు కదా మిత్రులు అన్నట్టు, మీరే పెట్టుకున్నారు కదా. 4,000 ఉద్యోగ భృతి కూడా మీరే ఇస్తారని చెప్పారు కదా. ఆ సమయంలో మీలాంటి సీనియర్ జర్నలిస్టు, అయ్యా మరి బడ్జెట్ ఎక్కువైపోతుంది, తులం బంగారం అంటారు, 4,000 అంటారు అయ్యా వాళ్ళకు, మా అక్క జిల్లాలకు 2,500 అంటారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తామంటే వాళ్ళు ఏం చెప్పారు? సమాధానం చాలా శాస్త్రీయమైన సమాధానం చెప్పారు. మేము ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం, మాజీ ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడుతున్నాం, అమర్త్య సేన లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళందరితో మాట్లాడి మేము పొందుపరుస్తున్నాం తప్ప మేమేం లేదని చెప్పారు. అయినాక ఏమన్నారు? అప్పుల గోలని పెట్టారు. నేనేమంటున్నా, మీరు ఏవైతే చెప్పిండ్రో అవి చేయకుండా ఈరోజు విద్యార్థుల మీద నిర్బంధం వ్యక్తం చేసి, ఈరోజు విద్యార్థులు వచ్చారు, రేపు రైతులు వస్తారు, రైతు బంధు పడపోతే రేపు అయ్యే వాళ్ళు వస్తారు, వాళ్ళ పింఛన్లు 2 నెలల పింఛన్లు ఎగ్గొట్టిండ్రు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పుకునే హక్కు ఇవ్వాలి. మీరు ఇచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో దాన్నే అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వచ్చి ఫోటో దిగిన ఎల్బీ స్టేడియంలో ఎవరు కాదని లేదు. ఎవరు ఏమనుకున్నారో ప్రజలు అనుకున్నారు, ఏం చేయాలని చేసుకుంటారో ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు ఇచ్చిన లక్ష్యాన్ని పెట్టకుండా ఎటువైపు తీసుకుపోతున్నావు? మరోవైపు విద్యార్థులను ఏ కాషన్ చేయదలుచుకున్నావు? ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మేము గుర్తు చేయాలి. ఎవరైతే బుద్ధిజీవులు గత 10 ఏళ్ళు గత ప్రభుత్వము ఏదైతే చేస్తలేరు అని ప్రజాస్వామికబద్ధంగా ప్రజా గొంతుగాని మాట్లాడిన బుద్ధిజీవులు, మేధావులు ఉన్నారు. ఆ మేధావులు కూడా ఇప్పుడు మాట్లాడాలి. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు కదా. ఈ తెలంగాణ బిడ్డల వైపు మాట్లాడినప్పుడు పదవుల కోసము, అవసరాల కోసము, వ్యక్తిగత అవసరాల కోసము మేము మేధావులమని, మేము ప్రజాస్వామికవాదులమని, మేము ఉద్యమకారులమని అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఈ విద్యార్థుల మీద దాడి ఏ విద్యార్థి అయినా విద్యార్థి, అది ఇంకో పాట, ఎల్లే పాట, మల్లయ్య పాట కాదు, లెక్క కాదు. విద్యార్థి తెలంగాణ బిడ్డ. ఆ తెలంగాణ బిడ్డ మీద లాఠీ ఎత్తినప్పుడు 10 ఏళ్ల క్రితం లాఠీ చార్జ్ చూసినాము, లాఠీ దెబ్బలు చూసినాము, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చూస్తున్నాం. అప్పుడే ఎందుకు ఆగమాగం అయిపోతున్నారు పోలీసులు కూడా. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే లక్ష్యాన్ని మీరు పెట్టినరో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ప్రజాస్వామిక అవకాశం ఉందో ఆ గొంతును విప్పుతారు, విపక్షాలు విప్పుతాయి, ఉద్యమకారులు విప్పుతారు, విద్యార్థులు విప్పుతారు, రేపు అందరు విప్పుతారు. అది యాక్సెప్ట్ చేయకుండా ఏదో నిర్బంధం చేస్తానంటే ఉద్యమం మరో రూపం పట్టాల్సి వస్తుంది. ఆ ఉద్యమంలో మీరు నిలబడాల్సి వస్తుంది, అక్కడ కలబడాల్సి వస్తుంది. మీరు ఏదైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తే ప్రజాకోర్టులో తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామికబద్ధంగా మీకు మంచి సీట్లు ఇచ్చారు, 64 సీట్లు, పరిపాలించండి, డిమాండ్లు చేయండి. ద హ్యాపీ టు తెలంగాణ పీపుల్ కదా. నిన్న విద్యార్థులు, నిరుద్యోగులు
చేసినటువంటి కార్యక్రమం పైన ముఖ్యమంత్రి స్పందించారు. నోటిఫికేషన్లు మార్చితే మొత్తం పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది, దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు అవన్నీ కూడా సాధ్యపడవనేది ఒకటి చెప్తున్నారు. దాంతోపాటుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత అప్పుడు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామనేది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. అంతా దగా మోసం. ఇవాళ నిరుద్యోగుల నోట్లలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ప్రజాకంటక పాలన, ఇది ప్రజాపాలన చెప్పినారు కదా, ప్రజాకంటక పాలన చెప్పవచ్చు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి వారు న్యాయమైన డిమాండ్ల కోసం వారు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ప్రజాపాలనలు ఏమన్నారు, ఎవరైనా దరఖాస్తు ఇవ్వచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజాపాలనలో అక్రమ అరెస్ట్ ఏంటి, ప్రజాపాలన అక్రమ నిర్బంధాలు ఏంటి, ప్రజాపాలన ఈ బారికేళ్ళు ఏంటి, ప్రజాపాలన ఈ ముళ్ళ కంచెలు ఏంటి, ప్రజాపాలన మా విద్యార్థి నాయకులు నిన్న గెలు శ్రీనివాస్తో పాటుగా తుంగబాలు మిగతా విద్యార్థి నాయకత్వం అంతా ఆ ఆందోళన చేస్తే బొల్లారం పిఎస్లో పెడితే మేము చూసి పరామర్శించి వచ్చినాం. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని, భార్యాభర్తలను చూడకుండా కూడా ఉద్యోగానికి పోతున్న భార్యాభర్తలు కూడా మీరు నిరుద్యోగుల కోసం ఆందోళన చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం, దేవుని గుళ్ళోకి బూట్లు వేసుకొని పోలీసులు పోయి అరెస్ట్ చేయడం, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం. 1000 మంది విద్యార్థులు నిరుద్యోగులు గోషామాల్ స్టేడియంలో ఉంటే మేము వెళ్ళాం. మరి ఏంది మీరు విడుదల చేస్తారంటారు, పోతారంటే మేము పోనంటారు. వాళ్ళు ఎందుకు పోతాం, మేము ఇక్కడనే ఉంచుకోని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి రాజకీయాలు అడ్డగడతా ఉన్నారు. మరి అలా ఇంతకుముందు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఎవరైతే బుద్ధిజీవులు అనుకున్నారు, ఎవరైతే మేధావులు అనుకున్నారు, ఎవరైతే మేమందరూ ప్రజా సమస్యల పట్ల స్పందిస్తాం అనుకున్నారు, మేమైతే ఉద్యమకారులమని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఉన్నారో ఇలా కోదండరామ్ గారు మాట్లాడాలి. అయ్యా కోదండరామ్ గారు నువ్వు ఎమ్మెల్సీతో సరిపోతుందా, నీ ఎమ్మెల్సీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్సీ కోసం తెలంగాణ నిరుద్యోగుల యొక్క జీవితాన్ని ముడిపెడతావా, నువ్వు నిరుద్యోగులతో ఆడుకుంటావా? ఇవాళ ఎమ్మెల్సీ గారు మాట్లాడాలి, కోదండరామ్ గారు మాట్లాడాలి, మా తీన్మార్ మల్లయ్య మాట్లాడాలి, అదేవిధంగా బల్మూరి వెంకట్ మాట్లాడాలి. అంటే బల్మూరి వెంకట్ ఉద్యోగం వచ్చింది కదా, గతంలో అన్నారు కదా మీ ఉద్యోగాలు వచ్చినాయి బీఆర్ఎస్కి, మా ఉద్యోగాలు మర్చిపోయారు అన్నారు కదా. అయ్యా బల్మూరి వెంకట్ నీకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది కాబట్టి మా నోరు ఇప్పుతలేవా? అయ్యా తీన్మార్ మల్లయ్య నీకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చి నువ్వు నోరు ఇప్పుతలేవా? ఇలా కోదండరామ్ గారు మీరు మేధావని మాట్లాడతారు, ప్రొఫెసర్ అని మాట్లాడతారు, తెలంగాణ ఉద్యోగకారులని మాట్లాడతారు, ఒక్క ఎమ్మెల్సీ తోటి తెలంగాణ నిరుద్యోగులతో ఆటలాడుకుంటాను ఎందుకు మాట్లాడవు? ఇలా అక్రమ నిర్బంధాలపైన మాట్లాడాలి, అక్రమ అరెస్టులపైన మాట్లాడాలి, విద్యార్థుల లాటరీ ఛార్జీ పైన మాట్లాడాలి, విద్యార్థులను బైండోర్ల పైన మాట్లాడాలి. ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మీరు న్యాయబద్ధమైన డిమాండ్లు కావా, మీరు చెప్పిన డిమాండ్లు కావా, మీరు వేస్తున్న ఉద్యోగాలు కావా, మీరు వేస్తున్న నిరుద్యోగ జేఏసీ పేరుతో ఏదైతే గతంలో ఆందోళన చేయించింది మీరు, ఇలా నిరుద్యోగ జేఏసీ పేరుతోటి తెలంగాణ విద్యార్థులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తూ ఉంటే దాని వెనకాల రాజకీయం ఉందని మాట్లాడతారు. ఆయన లేవా గుర్తు సార్, ఆయన కోర్టు గుర్తు రాలేవా, ఆయన నోటిఫికేషన్ గుర్తు రాలేవా? ఎట్లా చేస్తున్నారు? మీరు చెప్పారు కదా ఎలక్షన్ మేనిఫెస్టో సమయంలో చెప్పినారు 1:100 మేము పిలుస్తామని చెప్పినారు. ఆ రోజు సాధ్యం కానీ బీఆర్ఎస్ చెప్తే మీరు రాజకీయం చేసింది మీరు. ఆ రోజు 1:100 కాంగ్రెస్ పార్టీ పిలుస్తామని చెప్పినారు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు, గ్రూప్ 4 పెంచుతామని చెప్పినారు, మరి ఇలా నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. మరి ఇలా అదేవిధంగా సార్ 46 జీవో పైన చేయని రాజకీయం లేదు. ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి వెళ్ళడం, డిఆర్ఎస్ పైన టీఆర్ఎస్ పైన అదే కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మేము చేస్తామని చెప్పడం. అయ్యా బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? నువ్వు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కదా. అయ్యా కోదండరామ్ ఎక్కడ పోయినావు? అయ్యా తీన్మార్ మల్లయ్య ఎక్కడ పోయినావు? ఇవాళ మేము ప్రశ్నిస్తాను టీ న్యూస్ ద్వారా. శ్రీనివాస్ యాదవ్ గారు, సో నిజంగా అంటే ఇప్పుడు అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు మేధావులు కావచ్చు, లేదంటే ఇప్పుడు పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అనేది? అన్న చెప్పినట్టు వాళ్ళందరూ రావాలి, వాళ్ళతో పాటు రాహుల్ గాంధీ కూడా రావాలి. ఎందుకంటే అశోక్ నగర్ పోయిండు కదా, ఛాయ్ తాగిండు కదా, అశోక్ నగర్ అంతా తిరిగిండు కదా, మరి ఏం సంగతి చెప్పాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం నేను నిరుద్యోగులతో మాట్లాడి అశోక్ నగర్ లైబ్రరీ పోయిండు కదా, అశోక్ నగర్ చౌరస్తా పట్టుకొని తిరిగిండు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఆడికే పోయి మరి కూర్చొని మాట్లాడాలి. నేనేమంటున్నా, వాదన ఇచ్చి ఒక మాట ఇచ్చి ప్రజలు ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి రావచ్చు. కానీ ఇప్పుడు నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏదైతే ఏఐసిసి ఉందో, ఏదైతే పీసీసీ ఉందో, రాహుల్ గాంధీ కమ్ టు అశోక్ నగర్ లైబ్రరీలో విద్యార్థులతో కూర్చొని మాట్లాడు. ఎక్కడెక్కడ నువ్వు టాప్ ఇమేజ్ రేషా వేస్తున్నావు కదా, తెలంగాణ విద్యార్థులతో కూర్చొని మాట్లాడు. ఇబ్బంది ఏముంది? నువ్వు అఫీషియల్గా దేశంలో కూర్చొని మాట్లాడితే తప్పేముంది? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రజల వద్దకు పోవద్దని ఏం లేదు కదా. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయితే నీ ముఖ్యమంత్రి ఉన్నాడో, నీ ముఖ్యమంత్రిని పట్టుకుని రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాకు పోవాలి, లేదా అశోక్ నగర్లో ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ బాధ, వాళ్ళ ఆకలి, వాళ్ళ ఛాయ్ పైసలు లేకుండా ఆడ చదువుకుంటున్నారు. ఒక పూట తిని 2 అట్టి పనులు తిని చదువుకుంటున్నారు. కావాలంటే మనం ఇదే టీ న్యూస్ మైకు పట్టుకొని కెమెరా పెట్టుకొని పోతే ఆ విద్యార్థుల ఆకలి గోస తెలుస్తుంది. ఛాయలు 2 ఛాయలు తాగి ఆకలి చంపుకొని చదువుతున్నారు. నేనేమంటున్నా, మిమ్మల్ని ఏం అడిగినరా? ఎమ్మెల్సీలు అడిగినరా? ఎమ్మెల్యేలు అడిగినరా?
మీ సీట్లలో అడిగినరా? ఉద్యోగాలు ఏదైతే ఇస్తానన్నారో మీరు మాట ఇచ్చిండ్రో, మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, మీ గెలుపు కోసం వాళ్ళు ఊరూరా కాలుకు బల్పం కట్టుకొని తిరిగి మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళకు ఆ 25,000 ఉద్యోగాలు డిఎస్సి వేయమంటున్నారు. అంతే కదా. చిన్నగా ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్లో, ఆఫ్ కోర్స్ ప్రజాభవన్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. బట్ దీంట్లో తెలంగాణ పైన గుత్తాధిపత్యం సంపాదించేందుకు చంద్రబాబు మళ్ళీ ప్రయత్నిస్తున్నారనేది ఒక వాదన వినిపిస్తోంది, ఒక విమర్శ వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అది. ఎస్, బాలరాజ్ యాదవ్ గారు, ఇవాళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. సో అఫీషియల్గా ఎటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది? రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, ఆస్తుల పంపకాలు అవన్నీ కూడా ఏవే పెండింగ్లో ఉన్నాయి? రాజేష్ గారు, ఇవాళ జరుగుతున్న సమావేశంలో ఇకనైనా ఇద్దరు గురు శిష్యులు తెలంగాణకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో వారి యొక్క ప్రతి చేష్టలు, ప్రతి అంశము తెలంగాణకు వ్యతిరేకంగానే జరిగినాయి కాబట్టి. ఎందుకంటే గురువేమో తెలంగాణ వ్యతిరేకం అంటే శిష్యుడేమో దాన్ని అమలు చేసినాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో రైఫిల్ ఎక్కిపెట్టినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపైకి రాళ్ళేసినటువంటి రేవంత్ రెడ్డి, మరి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇలా తెలంగాణ గడ్డ మీద చర్చలు పెట్టడమే ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా మరో కుట్ర జరుగుతుందని భావించవచ్చు. ఎందుకంటున్నామంటే ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ 2000 సంవత్సరంలోనే తెలంగాణ జై తెలంగాణ అనే పదాన్ని ఆ రోజు ప్రణయ్ భాస్కర్ గారు మాట్లాడిన సందర్భంలో, ఈరోజు వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే ఉన్న వినయ్ భాస్కర్ వాళ్ళ బ్రదర్ ప్రణయ్ భాస్కర్ మాట్లాడిన సందర్భంలో తెలంగాణ అనే పదం అసెంబ్లీలో ఉచ్చరించడానికి ఇలా అనేక రకాల ఆంక్షలు పెట్టే చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలంగాణకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి చర్చలు చెప్తే అది ఏమంటారో దాన్ని అర్థం కావట్లేదు. అదే క్రమంలో ఇలా ఈ వేదిక ఏదైతే ఉందో, మీరు కలుస్తున్న వేదిక ఏదైతే ఉందో, అది తెలంగాణ డిమాండ్ల కోసమే, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం జరుగుతుంది అనుకుంటే వెంటనే ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం టీ న్యూస్ ద్వారా. ఏపీలో ఏదైతే పునర్విభజన చట్టం పేరుతోటి ఇలా ఏపీలో కలిపినటువంటి ఏదైతే 5 గ్రామాలు ఉన్నాయో, కన్నాయిగూడెం కావచ్చు, గుండాల కావచ్చు, పురుషోత్తపట్నం కావచ్చు, ఏటపాక కావచ్చు, అదైతే పీచుకులపాడు కావచ్చు, ఈ 5 గ్రామాలకు సంబంధించి మీరు ఇందులో కలుపుతామని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో పీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్లో అనేక ఆందోళనలు జరిగినాయి. ఈ యొక్క గ్రామాలు 5 గ్రామాలు ఇటు కలపాలని చెప్పేసి. ఆ 5 గ్రామాలను వెంటనే మరి ఇలా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఏమంటే తెలంగాణ విలీనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ ఏదైతే ఏపీలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతం తెలంగాణకు భాగం కావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలని ఇలా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటా కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 గ్రామాలే కాదు, టోటల్గా 7 మండలాలు. 7 మండలాలు ఏవైతే తీసుకున్నారో సీలేరు పవర్ ప్లాంట్ తో సహా మొత్తం యాజ్ గా తెలంగాణ భూభాగంలో కలిపే విధంగా మరి ఆ చర్చలు జరపాలని ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీటీడీలో భాగం కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో విద్యుత్ సంస్థలలో 24,000 కోట్ల బకాయిలు ఇలా విభజన చట్టం తర్వాతకి ఇలా ఏపీ కట్టట్లేదు. వెంటనే 24,000 కోట్లు చెల్లించే విధంగా మీ గురువు చంద్రబాబు నాయుడుతో చర్చ జరపాలని రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓడరేవులు లేవు కాబట్టి తెలంగాణకు కృష్ణపట్నంలో కావచ్చు, మచిలీపట్నంలో కావచ్చు, గంగవరంలో భాగం కావాలని చెప్పేసి కోరాలని మేము ఇలా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ సంబంధించిన విభజన చట్టం ప్రకారం ఏదైతే షెడ్యూల్ 9లో 92 సంస్థలు ఉన్నాయి, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ 142 సంస్థల్లో కావచ్చు, 92 సంస్థల్లో కావచ్చు కొన్ని అపరిష్కృతం కానీ అంశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటి పరిష్కారం అయ్యే విధంగా ఈ యొక్క చర్చలు జరపాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో మీరు గతంలో చెప్పినారు కదా, అనేక రకాల మాటలు మాట్లాడారు కదా, మరి ఇలా రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు ఏ చర్చలు జరుపుతాడు అనేదాన్ని ఇలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా 100% చంద్రబాబు నాయుడు యొక్క రక్తంలోనే తెలంగాణ వ్యతిరేక రక్తం ఉంది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు, తెలంగాణ ఏర్పాటు పట్ల కావచ్చు. ఎందుకంటే జై తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో నిలువరించింది చంద్రబాబు నాయుడు. 2000 సంవత్సరంలో ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఇచ్చింది వాస్తవానికి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి వాస్తవానికి. ఆ రోజు తెలంగాణ అడ్డుకుంది చంద్రబాబు నాయుడే. తదనంతరం 2009లో ఎలక్షన్ల కోసం 4 సీట్ల కోసం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని జై తెలంగాణ మాత్రం అన్నాడు. కానీ 2009లో చిదంబరం ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో డిసెంబర్ 9వ తారీఖు రోజు వెంటనే మరి రాజీనామాల డ్రామాకు తెరలేపింది కూడా చంద్రబాబు నాయుడే. తదనంతరం 2014లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి ఏదైతే ఆ రోజు పునర్విభజన చట్టం పేరుతోటి 7 మండలాన్ని గుంజుకున్నారు,
సీలేరు విద్యుత్ ప్లాంట్ గుంజుకున్నారు. అదేవిధంగా అనంతపురం కర్నూలులో ఏదైతే సాంప్రదాయ వనరులతో విద్యుత్ తయారైతే 400 మెగా యూనిట్ల విద్యుత్ తయారైతే అమ్మ తెలంగాణ కటిక చీకట్లో నెట్టివేయబడాలి, తెచ్చిన తెలంగాణ రాష్ట్రం బాగుపడితే చూడలేని చెప్పేసి ఆ రోజు అక్కడి సాంప్రదాయ ఇంధనత వనరు రాకుండా చేసినారు. కాబట్టి అలా 100% సార్ నేను చెప్తా ఉన్నాను, 100% తెలంగాణ ప్రేమతో జరగట్లేదు. ఓటుకు నోటు కేసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పదవులు ముందుకు పోతా ఉంటే ఓటుకు నోటు పేరుతోటి ఈ రేవంత్ రెడ్డిని ముందుకు నడిపి ఆ రోజు ప్రభుత్వాన్ని పడేయాలని కుట్ర జరిగింది. ఆ రోజు ఆ కుట్రను ఎట్లా ఛేదిద్దాం, ఆ కుట్రను ఎట్లా ఎదుర్కొందాం, ఆ కేసును ఎట్లా తీసేసుకుందాం ఆలోచనతో చర్చ జరుపుతున్నాయి తప్ప తెలంగాణ ప్రగతి కోసం కాదు, తెలంగాణ హక్కుల కోసం కాదు అని చెప్పేది స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ఒక 25 ఏళ్ల క్రితం బ్యాక్ ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ రోజు జై తెలంగాణ అంటే మేమందరం తెలంగాణ జనసభలో పనిచేసినాం. డిక్లరేషన్ ఉన్న వరంగల్ డిక్లరేషన్లో ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే నక్సలేటు, జై తెలంగాణ అంటే ఎన్కౌంటరు, జై తెలంగాణ అంటే ఏదైనా. ఇంకా ఆ రోజు తెలంగాణ అంటేనే అన్నగారు చెప్పినట్టు అసెంబ్లీలో ఎట్లయితే తీర్మానం చేసిండో బయట ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు తెలంగాణ అంటే ఎన్కౌంటర్ల పేరు మీద వేలాది మందిని చంపిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. అది సత్యం, అది చరిత్ర. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటం చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అద్భుతంగా 10 సంవత్సరాలు అభివృద్ధి అయింది. ఆయనే చెప్పిండు, ఆయన మాటలనే ఒక రాజకీయ నాయకుడిగా ఒకప్పుడు ఇక్కడ ఎకరం కొంటే అక్కడ 10 ఎకరాలు కొనేటోళ్ళం. ఈరోజు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చిందని ఒక లైన్ చాలు, వర్డ్, ఆ సెంటెన్స్ తెలంగాణ అభివృద్ధి అయిందా కాలేదా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. సో ఈ సమయంలో ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఒక తీర్పుతోనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇక్కడ ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీల మీద ఇద్దరు పనిచేయాలి. ఎందుకు గతంలో మరి బీఆర్ఎస్ పనిచేయలేదా? బీఆర్ఎస్ కొట్లాడింది, పేగులు దిగేదానికి కొట్లాడింది. నవోదయ స్కూల్ కోసం దాదాపు 100 లీటర్లు రాసిండు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు. కానీ నేనేమంటున్నా, ఇక్కడ ఒక పొలిటికల్ లాజిక్ ఏముందంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు. ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్లో ఉంది. ఈ ఇద్దరే కదా మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తున్నారు. హౌజులో ప్రజాస్వామికబద్ధంగా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇచ్చినామని చెప్తున్నారు కదా 2 పార్టీలు, జాతీయ పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు వీళ్ళిద్దరు కలిసి ఈ విభజన హామీలు ఏవైతున్నాయో అవి అమలు పరచాలి ఇమీడియట్లీగా. ఇంకేమంటున్నంటే ఇక్కడ మీటింగ్ అయిపోగానే చక్కగా అట్లనే పోయి ఆ ముంగడ పోతే 4 కిలోమీటర్లు పోతే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి చక్కగా ఢిల్లీకి పోవాలి వీళ్ళిద్దరు. ఢిల్లీకి పోయి మేమిద్దరం కలిసిపోయినాం, మంచిగా ఉంటున్నాము, మా విభజన హామీల చట్ట ప్రకారం చేసిన విభజన హామీలు ఏవైతున్నాయో ఆ విభజన హామీల సంగతి ఏంది, వీటిని ఎంతవరకు పొందుపరుస్తారు, ఎంతవరకు ఇస్తారు అనే దాన్ని చేస్తే ఈరోజు పురోగతి. అంతేకాకుండా ఈరోజు అన్నగారు అన్నట్టు రాజకీయ కుట్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి బ్లడ్లో మొత్తం తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ బిడ్డలని అంటే పిట్టల్లా కాల్చేసిండు. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కూర్చుండంటే తెలంగాణ సమాజం ఒక్కొక్కసారి ఉలికి పడుతుంది, భయపడుతుంది. మా బిడ్డలను మళ్ళీ ఏమైనా చేయబోతారా వీళ్ళు? అందులో భాగంగానే నేను ధర్నా కూడా మనకు అర్థమవుతుంది. మళ్ళీ రక్తం చిందించారు విద్యార్థులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ బిడ్డల మీద ఒక పగ. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డ అయిన ముఖ్యమంత్రితో మీటింగ్ పెడుతుందంటే ఏదో ప్రమాదం జరగబోతుందని తెలంగాణ ప్రజలు ఆగమైతోడు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇదంతా కావద్దు అంటే మీరు విభజన హామీల మీదనే మాట్లాడాలి. 7 మండలాలను ఇస్తావా ఇవ్వమని మాట్లాడాలి. ఈరోజు చర్చ ఏదైతే పోయినాయో కొంతమంది మిత్రులు అంటారు అయిపోయింది కదా చట్టం చేసిన, తెలంగాణను కూడా చట్టం చేసే కలిపినరు, తెలంగాణను కూడా ఒప్పందం చేసే కలిపారు. తెలంగాణను తెచ్చుకోలేదా? 50 ఏళ్ళ తర్వాత కొట్లాడి తెచ్చుకున్నాం. ఒక తెలంగాణ సమాజం ఒక బిడ్డను అన్నది, అదే కేసీఆర్ని అన్నది, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది. సో అట్లనే 7 మండలాల గురించి కూడా ఇవ్వాలి. కాకపోతే రేపైనా ఉద్యమం చేస్తాం. కాబట్టి నువ్వు తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి నువ్వు ముఖ్యమంత్రి అయితే 7 మండలాలు ఇచ్చేసిపో బాబు గారని ఈయన మాట్లాడాలి. మాట్లాడిన పక్షంలో తెలంగాణ సమాజం అంతా గుర్తిస్తుంది, వీళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణ సమాజం భయపడుతుంది. ఎవరి కోసము? చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిందంటే భయపడుతుంది. అది అప్రమత్తంగా ఉండి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. అర్ధరాత్రి చీకటి కుట్రలు. ఎందుకంటే మొన్న గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి వాళ్ళను పార్టీలోకి చేర్చుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కూడా అంతకంటే ముందు ఆయన కూడా అర్ధరాత్రి తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దాంతోపాటు నిన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, బాలరాజు గారు, అర్ధరాత్రి ఈ చేరికలు చూస్తున్నాం. మొన్న 6 ఎమ్మెల్సీలు చేరినా, తర్వాత అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరినా కూడా అర్ధరాత్రి తర్వాత జరుగుతున్నాయి. సో ఏంటి అర్ధరాత్రి కుట్రలు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఈ చేరికల్ని? ఈ అర్ధరాత్రి కుట్రలను స్పీకర్ ప్రసాద్ గారు తేల్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పీకర్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు, చాలా అద్భుతంగా చెప్పినారు. నేను కూడా చేరికలను వ్యతిరేకిస్తూ ఉన్నా, పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలని మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నా నేను అని చెప్పేసి మాట్లాడినారు. 100% రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి యొక్క అర్ధరాత్రి కుట్రల్ని స్పీకర్ ప్రసాద్ గారు తేలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం, మొదటి అభిప్రాయం. అదేవిధంగా ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి పోతే వెంటనే అనర్హత వేటు వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తా ఉంది, అక్కడే రాజ్యాంగం అమలు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మరి ఇవాళ ఎందుకు ఇక్కడ రాజ్యాంగాన్ని తెలంగాణలో కించపరుస్తూ ఉన్నారు, ఎందుకు అవహేళన చేస్తూ ఉన్నారు? కాబట్టి మీరు హర్యానాలో ఏ పాలసీ అయితే పాటించినారో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఏ పాలసీ అయితే పాటిస్తూ ఉన్నారో, తెలంగాణలో కూడా స్పీకర్ అదే పాలసీని పాటించాలని, అదే రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం కూడా రాజేష్ గారు, ఇలా చంద్రబాబు నాయుడుతో చీకట్లనే చర్చలు, రేపు 6 గంటల తర్వాత ఇవాళ సాయంత్రం కూడా ఉదయం కాదు చర్చలు, 6 గంటల తర్వాత చర్చలు, అదేవిధంగా చీకట్లో చర్చలు ఇక్కడ కూడా. అదేవిధంగా 1 గంటలకండి 6 ఎమ్మెల్సీలు ఎట్లా పోతారా? ఇప్పుడు నీ దాంట్లోకి రావాలని కూడా ఎట్లాగ వస్తారు వాళ్ళు. 1 గంటలకు చర్చలు, 1 గంటలకి ఏంది? 18 సార్లు ఢిల్లీ ప్రయాణం. ఈ 200 రోజులలో రేవంత్ రెడ్డి గారు 18 సార్లు ఢిల్లీ ప్రయాణం చేశారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం, ఇక్కడ వచ్చి చేర్చుకోవడం. 1 గంటలకు 6 ఎమ్మెల్సీ దస్పల్ల హోటల్లో పెట్టుకొని ఆ దస్పల్ల హోటల్లోనే కండువ కప్పారు. అదేవిధంగా సంజయ్ గారిని, జగిత్యాల ఎమ్మెల్యే గారిని సాయంత్రం నైట్ పూటనే కండువ కప్పారు. మరి అలా పెద్ద ఎత్తున మీ పార్టీ నుంచే అలజడులు వస్తూ ఉన్నవి. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారు. అయ్యా, అనేక సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం, మమ్మల్ని కాదనకుండా, మాతో డిస్కస్ చేయకుండా, మాతో కనీసం మాట మాత్రం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లా చేర్చుకుంటారని చెప్పేసి మీ ఎమ్మెల్యే నుంచే తిరుగుబాటు ఎదురవుతూ ఉంది. ఒకవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు చేర్చడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డ అయినటువంటి సరితా తిరుపతయ్య వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారితో చర్చ జరుపుతలేరు. ఏమైనా ఇది ఏమనిపిస్తుందంటే రాజేష్ గారు, 100కు 100% కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చెక్ పెట్టడం కోసం, అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా నా పీఠానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తే, నన్ను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కాపాడుతారనే ప్రయత్నంలో భాగంగానే ఈ చీకటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ చీకటి కోణాలకు చెరదీసిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి స్పీకర్ వెంటనే టీవీ సాక్షిగా ఇలా అడుగుతా ఉన్నాం. మరి స్పీకర్ గారు ఏదైతే మన ఇంటర్వ్యూ ఇచ్చినారో ఆ ఇంటర్వ్యూలో చెప్పినారు చేరికలు నేను వ్యతిరేకమని చెప్పేసి, వెంటనే స్పీకర్ గారు మరి అనర్హత వేటు వేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మా పార్టీ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ స్పీకర్కి మేము ఆల్రెడీ ఫిర్యాదు చేసినాం. ఆ ఫిర్యాదుని వెంటనే పరిష్కరించాలని, వెంటనే అనర్హత వేటు వేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, సో గతంలో ఒక పార్టీ పైన గెలిచి మరో పార్టీలో జాయిన్ అయితే రాళ్లతో కొట్టాలి అనేది పిలుపునిచ్చారు అప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బట్ ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయనే అందరికీ అర్ధరాత్రి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ సమాజం చాలా తెలివి కల సమాజం. విప్లవోద్యమాలు, దళిత బహుజన ఉద్యమాలు, చాలా ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ భారతదేశంలోనే ఒక కేంద్రం, ఒక లైన్ ఇచ్చేది, ఈ దేశానికి ఒక లైన్ ఇవ్వగలిగే శక్తి ఉన్న తెలంగాణ ప్రాంతం. కాబట్టే ప్రజాస్వామికబద్ధంగా తెలంగాణను కొట్లాడి తెలంగాణను తెచ్చిన పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చారు. మేము ఇచ్చినామని చెప్పుకున్న పార్టీకి ప్రజాస్వామ్యబద్ధంగా 64 సీట్లు ఇచ్చి, మీరు ప్రజా గొంతుగా ఉండండి బిడ్డ, మీరు ప్రజల వైపు నుంచి మాట్లాడండి అని 39 సీట్లు వీళ్ళకి కూడా ఇచ్చారు. ఇట్లా తరాజులో జోకినట్టే ఇచ్చారు. మీరేమో పాస్ అయ్యి లోపల కూర్చొని పరిపాలించండి, మాకు సేవ చేయండి, మీరు మా గొంతుగా మాట్లాడండి అని 39 సీట్లు ఇచ్చారు. ఎంత అద్భుతమైన తీర్పు చూడండి. ఏ రాష్ట్రంలో ఇంత జరగదు ఎగ్జాక్ట్లీగా. సో అట్లా ఇచ్చిన ఒక ప్రజాస్వామికమైన తీర్పును ఈరోజు ఏం ప్రమాదం పొంచి ఉంది. సో ఈరోజు రాత్రికి ఎందుకు తీసుకుపోతున్నావు, ఏమొచ్చిందని తీసుకుపోతున్నావు? 64 సీట్లు ఇచ్చి నీకు మంచిగా మాకు సేవ చేయండి అని చెప్తే, మీ హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలకు ఆకర్షితులై మీకు ఓట్లేస్తే, గౌరవంగా మిమ్మల్ని గెలిపిస్తే, ఈరోజు అవతల పార్టీలను తీసుకొచ్చి ఏం సాధిస్తావు? కాబట్టి అంటే నేనేమంటున్నా, మీరు ఏదైతే మిత్రులు అన్నట్టు ఇతర రాష్ట్రాలలో గగ్గోలు పెడుతున్నారో, సేవ్ డెమోక్రసీ అంటున్నాడో మీ రాహుల్ గాంధీ, మరి ఇక్కడ ఏ సేవ్ డెమోక్రసీ లేదా తెలంగాణలో?
కాబట్టి నేనేమంటున్నా, మీరేదో తీసుకుపోతారు కావచ్చు, కండవలు కప్పుతారు కావచ్చు. ఇక్కడ నుంచి జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ మన రాహుల్ గాంధీని వెళ్ళి కల్పిస్తున్నారు కదా మొన్న. అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని డైరెక్ట్ తీసుకుపోయి పరిచయం చేశారు రాహుల్ ఇదంతా గాంధీ. చరిత్ర రాస్తున్నది, చరిత్ర ప్రజలు రాస్తారు, వ్యక్తులు రాయరు, చరిత్ర ప్రజలు రాస్తారు. సో కాబట్టి రాస్తున్నారు, దాన్ని ఎటుపో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజు నువ్వు ఒక నాయకుడిని తీసుకుపోతున్నావు, ఆ నాయకునితో పాటు పెరికడి మందే వస్తున్నారు నీతోని, మొత్తం అక్కడ ఉన్న ప్రజలు రారు ఆ నాయకుడితోని. కాబట్టి ఇప్పటికైనా ఈ చీకటి చేరికలను బంధు పెట్టుకొని మీరు ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చి ప్రజలకు మంచి ఎంత అద్భుతం అంటే కేసీఆర్ గారు నల్గొండ సభలో ఈ 5 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా గెలవండి, మీరే పరిపాలించండి అన్నాడు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హౌస్లో చెప్పినారు, మీరు మంచిగా పరిపాలించి మళ్ళా రాండి అని చెప్పారు. అపోజిషన్ పార్టీ ఎవరైనా అట్లా కోరుకుంటారా? అంత మంచిగా కోరుకున్నాక నువ్వు రాత్రి చీకట్లో తీసుకుపోయి ఏం సాధిస్తావు? కాబట్టి నేనేమంటున్నంటే స్పష్టంగా ఇప్పుడైనా మీరు ఏవైతే హామీలు పెట్టుకున్నారో, ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో, ఏదైతే 100 రోజులు పోయినాయి, 200 రోజులు వచ్చింది, 300 రోజులు కూడా రాబోతుందో ఆ హామీలన్నీ అమలుపరచండి, తెలంగాణ ప్రజలకు సేవ చేయండి. ఆ 4000 ఇస్తానన్న మా అవ్వలకు అయ్యలకి ఇవ్వండి, మా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తా అన్నారు, అవి ఇవ్వండి. తులం బంగారం ఇస్తా అన్నారు, మా చెల్లెళ్లకు తులం బంగారం ఇవ్వండి. విద్యార్థులు మళ్ళీ లాఠీ చార్జీలు అవుతున్నాయి, మళ్ళీ నిర్బంధం అవుతుంది. ఇవన్నీ బంద్ పెట్టి ప్రజాస్వామిక తెలంగాణను మంచిగా అద్భుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా మీరు నియమితున్నారు కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించి పరిపాలించాలని కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.